కంగ్రాచులేషన్స్ ఆనందరావు గారు. యా. సార్ స్టూడెంట్ నాకు రమణ గారు చెప్పారు ఆల్రెడీ తను. యా. ఫ్రమ్ దుబాయ్ అని చెప్పారు. సో అరిదేర్ ఆనందరావు గారు, అరిదేర్. రెడీ సార్. యా, ఎలా ఉన్నారు ఆనందరావు గారు? ఎక్కడున్నారు? బాగున్నా సార్, డ్యూటీలో ఉన్న పార్కింగ్ చేసిన బండి. ఓకే, ఎక్కడ దుబాయ్లో ఉన్నారా, ఇండియాలో ఉన్నారా? నేను సౌదీ అరేబియా సార్. సౌదీ అరేబియా. ఎక్సలెంట్ అండి, ఎక్సలెంట్. ఇక్కడ ఎంత టైం? చలి టైం బాగుంది. ఎంత ఇప్పుడు? చలి చలి ఘోరంగా ఉన్నది సార్ ఇక్కడ. అవునా? ఓకే. సో ఏం చేస్తుంటారు ఆనందరావు సార్ గారు మీరు సౌదీ సార్ నేను అరేబియాలో ఏం ఒక చేస్తారు? పర్సన్ ఒక మేడం కి పర్సనల్ డ్రైవర్ ని సార్. ఒక మేడంకి పర్సనల్ వర్క్ చేస్తున్నారు. ఎక్కడ మీరు? ఆంధ్రాలో ఎక్కడ? ఎస్. ఆంధ్ర, తెలంగాణ? నాది నిర్మల్ సార్, తెలంగాణ. నిర్మల్, తెలంగాణ. ఎలా పరిచయం అయింది? మీ ఫేవరెట్ ఆపర్చునిటీ ఎలా పరిచయం అయింది? సార్ నాకు ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయం అయింది. మేడం కు ఓకే. కనెక్ట్ అయ్యాను చూసి. ఎన్ని మంత్స్ అయింది కనెక్ట్ అయ్యి? నేను సెప్టెంబర్ 22 సార్ నా జాయినింగ్. లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ 22. ఎక్సలెంట్, ఎక్సలెంట్. ఎస్ సార్. మీరు ఆల్రెడీ సౌదీ వెళ్ళారు. ₹1,00,000 సంపాదిద్దాం లేదా అక్కడ. ఐ థింక్ సో. చాలా మంది సౌదీ ఎందుకు వెళ్తారంటే ఒక మంచి ఇన్కమ్ ఏం చేద్దాం వెళ్తారు. సో మీరు ఆల్రెడీ సౌదీ వెళ్ళి అక్కడ ఆల్రెడీ జాబ్ చేస్తూ కూడా మళ్ళీ ఇంకా ఫర్ ఆపర్చునిటీ వస్తుంది. మిమ్మల్ని ఎందుకు ఎందుకు సర్చ్ చేశారు? ఎందుకు మీరు చేయాల్సి వచ్చింది? ఎందుకు సార్ ఏంటంటే నాకు ప్యాసివ్ ఇన్కమ్ మీద చాలా ఇంట్రెస్ట్ సార్. ఎందుకంటే నేను చేస్తున్న జాబ్ నాకు సాటిస్ఫై లేదు సార్. ఏదో ఒకటి ఎక్స్ట్రా చేయాలా. అంటే నా ఏజ్ ఎక్కువ ఉంది, నా పిల్లలు చిన్నగా ఉన్నారు. నేను ఏదైనా చేయాలంటే ఒక ఇన్కమ్ మీద నేను డిపెండ్ అయితే నేను చేయలేను. ఎక్సలెంట్ అండి. చూసినప్పుడు ఇన్స్టాలో చూసినప్పుడు మేడం కనెక్ట్ అయింది. మేడం కాల్ చేసిన, మీటింగ్స్ లింక్ పంపించింది. ఇక్కడే ఉండి టైం టు టైం మీటింగ్ విన్న తర్వాత నెక్స్ట్ డే నేను అమౌంట్ అరేంజ్ చేసుకుని నేను చేసిన సార్. నాకు ఎవరు మోటివేట్ చేయాలి, ఎవరు ఫాలో అప్ చేయాలి నాకు. ఓకే. సో అక్కడ మీ ఇన్కమ్ ఎంత ఉందండి? మన ఆ, ఇండియన్ కరెన్సీలో మీ ఇన్కమ్ ఎంత అక్కడ సౌదీలో? సార్ అన్ని పోను నాకు ఇక్కడ ఖర్చులు పోను నేను 40-45 పంపిస్తాను సార్ ఇంటికి. ఓకే, అన్ని ఖర్చులు కూడా ఒక 45 నుంచి 50 దాకా ఏం చేస్తారు? Yes, సార్ అయినా నాకు సాటిస్ఫై లేదు సార్. ఎందుకంటే నేను బీకామ్ కంప్లీట్ చేసిన సార్. గ్రేట్. నా చదువుకు దగ్గర ఆపర్చునిటీ దొరకలేదు. నేను బీకామ్ ఇంగ్లీష్ మీడియం సార్ నేను. బీకామ్ ఇంగ్లీష్ మీడియం. ఓకే. ఎస్ సార్. 2000 లో కంప్లీట్ చేసిన 2000 లో కంప్లీట్ చేశాను నా బీకామ్. ఓకే. ఓకే. సో ఎన్ని ఇయర్స్ అయింది? మీరు అయితే సౌదీలో ఎన్ని ఇయర్స్ అయింది? సౌదీలో ఎన్ని ఇయర్స్ అయింది? నేను 1.5 ఇయర్ అయింది సార్, 1.5 ఇయర్. 1.5 year నుంచి అక్కడే వచ్చారు. సో ఎస్ మన వాళ్ళు తెలుగు వాళ్ళు ఉన్నారు అక్కడ. రీసెంట్ గా దుబాయ్ నుంచి వచ్చారు. మన దుబాయ్ లో వచ్చాము. ఎక్సలెంట్ కంట్రీ నిజంగా. ఎస్. సౌదీ అరేబియా కానీ దుబాయ్ కానీ పీపుల్ చాలా లవ్ పీపుల్, చాలా ఎక్సలెంట్ డిసిప్లైన్ ఉన్న పీపుల్ అక్కడ పీపుల్. నిజంగా మాకున్న 5 days 6 days కానీ ఎలా అనిపించింది అంటే ఇంకా అక్కడ సెటిల్ అయిపోదాం అనిపించింది మాకు. నిజంగా చాలా ఎక్సలెంట్ పీపుల్ అన్నమాట అక్కడ ఉన్న పీపుల్. ఆసమ్. సో ఐ థింక్ సో అక్కడ చాలా మంది తెలుగు వాళ్ళు ఉన్నారు అనుకుంటా. ఐ థింక్ సో మన సౌదీ అరేబియా కంట్రీస్ లో తక్కువ చాలా ఉన్నారు సార్, తెలుగు వాళ్ళు తక్కువ ఉన్నారు సార్. ఏంటంటే మనకు అన్నిటికంటే గొప్పది ఫ్యామిలీ. దాన్ని వదులుకొని ఇక్కడ ఉంటున్నాం, ఎందుకంటే ఫైనాన్షియల్ డబ్బులు లేక ఇక్కడ పనిచేస్తున్నాం సార్. అవునండి, చాలా మంది డబ్బున్న వారు చూస్తున్నారు. ఎవరు కూడా డబ్బున్న వారు ఎవరు కూడా ఒక రోజు కూడా వదిలి ఫ్యామిలీని వదిలి పిల్లల్ని వదిలి ఉండరు సార్. కేవలం డబ్బు అవును. లేకనే ఇక్కడ పనిచేస్తున్నాం కాబట్టి, ఇక్కడ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉంది కాబట్టి ఇంత హార్డ్ వర్క్ చేస్తున్నాం. ఎక్సలెంట్ అండి, నిజంగా ఫ్యామిలీకి చాలా